హాయ్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. గ్లోయింగ్ ఫేస్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, ఆంటీలైనా, అంకుల్లైనా అండ్ ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి అయితే చాలా కోరికగా ఉంటుంది. బట్ ఏజ్ కారణంగా పింపుల్స్ రావడం, మచ్చలు రావడం చాలా కామన్ అయిపోతూ ఉంటుంది. మరి వీటికి ఏం చేస్తే బాగుంటుంది? గ్లోయింగ్ స్కిన్ ప్రతి ఒక్కరి ఆశ, డ్రీమ్ కదా. నెరవేరాలంటే ఏం చేయాలి? మనకు తెలియజేయడానికి ప్రముఖ కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ లలిత గారు ఉన్నాయి. హాయ్ అండి. హాయ్ మా. సో యాజ్ ఐ జస్ట్ సెడ్, లలిత గారు, గ్లోయింగ్ ఫేస్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మీలాగా. థ్యాంక్ యూ మా, చాలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు. చెప్పండి. బట్ ఆ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే అఫ్ కోర్స్ ఇన్నర్లీ అండ్ అవుటర్లీ చాలా డెడికేటెడ్గా ఉండాలి. సో ఈ రోజు మీతో ఆ బ్యూటిఫుల్ టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్గా కీర్తి, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే గ్లోయింగ్ స్కిన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ వల్ల వచ్చేస్తుంది. ఏముంది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాము, లేదా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్దాము, లేదా ఒక బ్యూటీషియన్ దగ్గరికి వెళ్దాము, ఫేషియల్ చేయించుకుందాము, లేదా బ్రైట్నెస్ క్రీమ్స్ వాడదాము, సో బ్రైట్గా అయిపోయి గ్లోయింగ్ స్కిన్ వచ్చేస్తుంది. ఇన్స్టెంట్ కావాలి మాకు. ఇన్స్టెంట్గా కాదు, చాలా ఈజీ అనుకుంటారు. మీరు ఇప్పుడు చెప్పారు ఇంటర్నల్గా బాగుంటేనే బయట కనిపిస్తామని. అది నిజమ్మా. ఎవరైతే హెల్దీగా ఉంటారో ఆ గ్లో బయటకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, ఒక 1 వీక్ 10 డేస్లో నేను ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే అనీమిక్గా అయిపోతాను. నా ప్రోటీన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఏమైపోతాను, నా స్కిన్ డల్ అయిపోతుంది. ప్రోటీన్స్ తగ్గిపోయాయి కాబట్టి 1 మంత్ 2 మంత్స్ తర్వాత నా స్కిన్ డల్ అయిపోయి లైన్ స్టార్ట్ అవుతాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇలా గ్లోయింగ్ గా ఉండదు మా. అన్ని బాగుండాలంటే ప్రోటీన్ నేను ఎగ్జాంపుల్స్ 2 చెప్తాను. ఇప్పుడు ఇది నేను డైట్ గురించి చెప్పాను. ఇంకా మీరు మంచి డైట్ తీసుకుంటున్నారు, బ్రహ్మాండంగా వాటర్ బాగా తాగుతున్నారు, ప్రోటీన్స్ తీసుకుంటున్నారు, పర్ఫెక్ట్ గా ఉంది మీ డైట్ అంతా, కానీ మీరు దిగులు పడ్డారు, దేని గురించో ఆలోచిస్తున్నారు, నిద్ర సరిగ్గా పోవడం లేదు. నిద్ర పోయినా ఏదో ఆలోచనలు మీ మనసును తొలిచేస్తున్నాయి, మీ స్కిన్ లో గ్లో పోతుంది. ఎందుకంటారు, కొన్ని హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి మీరు దిగులు పడ్డం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ కార్టిజాల్స్, అడ్రినలిన్ లాంటివి. ఇవి కొంచెం రిలీజ్ అయితే మనకు చాలా మంచిది, ఎక్కువ రిలీజ్ అయితే మన బాడీ డీహైడ్రేట్ అయిపోయేసి డల్ అయిపోతాము. ఇలా ఒక గ్లోయింగ్ స్కిన్ ఉండాలి అంటే మనం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ పర్ఫెక్ట్గా ఉండాలి. నేనైతే అది చెప్తాను. అంటే నేను న్యూట్రిషనిస్ట్ని కొన్ని వేల మంది క్లయింట్స్ని చూశాను కదమ్మా. వాళ్ళని చూడంగానే మామూలుగా క్లయింట్ షీట్ ఉంటుంది నాకు, క్లయింట్ ఫామ్. వాళ్ళేమో కొన్ని కరెక్ట్ చేసి ఉంటారు, కానీ అవి అబద్ధాలని తెలిసిపోతుంది నాకు. సో 2 నిమిషాలు మాట్లాడంగానే నిజం ఒప్పుకుంటారని. అంతే మరి, అంతే కదా, ఈజీగా గుర్తుపట్టగలం. ఇప్పుడు ఎవరైనా అంతే మా, కాన్సన్ట్రేట్ చేసాము అంటే ఆ ప్రొఫెషన్లో డీప్గా వెళ్ళిపోయామంటే తెలిసిపోతుంది ఎదుటి వాళ్ళు ఏంటి అనేది. సో నేను చివరికి చెప్పేది ఏంటి అంటే, ఒక గ్లోయింగ్ స్కిన్ కావాలన్నా, గ్లోయింగ్ హెయిర్ కావాలన్నా కానీ పర్ఫెక్ట్ హెల్త్ ఉండాలి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఉండాలి. దీనికి ఏం చేయాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి ఫస్ట్ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, అంటే దాంట్లో కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా ఉండాలి. మీ స్కిన్ గ్లో రావాలి అంటే ఫ్యాట్స్ ని తీసేస్తే మీ స్కిన్ గ్లోయింగ్ గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్లేట్ ని డిస్క్రైబ్ చేయండి మ్యామ్. లైక్ ఇవి తీసుకుంటే ఇవి తీసుకుంటే ఇవి తీసుకుంటే విల్ బి ద పర్ఫెక్ట్ ప్లేట్ చెప్తున్నాను. ప్లేట్ కంటే కూడా పర్ డే ఎంత తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు కార్బ్స్ 30 to 35% ఉండాలి. అది కార్బ్స్ అంటే అన్ని గ్రెయిన్స్ లో ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. మీరు ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, ఏమన్నా తినండి. ఇక ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయమ్మా, పప్పు, టోఫు లాంటివి, పన్నీర్ లాంటివి, కర్డ్ లాంటివి. ఇంకా నాన్ వెజ్ అన్నిట్లో కూడా ఎక్కువగానే ఉంటాయి. అలానే బీన్స్, లెగ్యూమ్స్ అంటాం కదా, దాంట్లో కూడా ఈక్వల్ గా నాన్ వెజ్ తో ప్రోటీన్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు హ్యాపీగా 100 to 150 grams ప్రోటీన్ తీసుకోవచ్చు. పప్పు తీసుకునే వాళ్ళు కూడా 75 to 100 grams ప్రోటీన్ తీసుకోవచ్చు. సో విత్ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్తో. తర్వాత ఫైబర్ కనీసం ఒక 15 to 20% ఉండాలి మన దాంట్లో. ఫ్యాట్స్ కనీసం 10 to 15% ఉండాలి. అది ఘీ కావచ్చు, ఆయిల్లో కూడా నేనేం చెప్తాను అంటే సాచురేటెడ్ కంటే అన్సాచురేటెడ్ ఉంటే మంచిది, ఇంకా వెజిటబుల్ ఆయిల్స్ అయితే మంచిది. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఒక లంచ్ ప్లేట్ అనుకుందాం. రైస్ అంటే అన్కుక్డ్ వచ్చేసి 40 to 50 grams మా. అన్కుక్డ్ అంటున్నా నేను. తర్వాత దాల్ వచ్చేసి ఒక 40 grams. లేదా నాన్ వెజ్ ఉంది, నాన్ వెజ్ ప్లస్ దాల్ ఉంది, అది ఒక 50 to 75 grams. ఇది ఒక 30 to 40 grams. పప్పు, అది సాంబార్ చేసుకున్నాము, కొంచెం ఫ్రై పెట్టుకున్నాము. కంపల్సరీ వెజిటబుల్స్ ఫైబర్ కోసం. రా వెజిటబుల్స్ లేదు, సాటే చేసుకోండి, షాలో ఫ్రై చేసుకోండి, ఏదైనా ఒక కప్ వెజిటబుల్స్.
తప్పనిసరిగా పెరుగు కానీ మజ్జిగ కానీ ప్రోబయాటిక్, గట్ హెల్త్ బాగుంటుంది. మీరు నాన్ వెజ్ తిన్నా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో 1-2 స్పూన్లు నెయ్యి, నెయ్యి అంటే 5 ml కాదు, 2.5 to 3 ml నెయ్యి. ఇక మీకు ఈ లంచ్ ప్లేట్లో 1 to 2 స్పూన్స్ ఆయిల్. నేను లంచ్ చెప్పాను. బ్రేక్ఫాస్ట్కి ఒక స్పూన్ పెట్టుకోండి, నైట్ డిన్నర్కి ఒక స్పూన్ పెట్టుకోండి, పర్ఫెక్ట్ లంచ్ అవుతుంది. క్యాలరీస్ వైజ్ చూసుకోవాలంటే ప్రతి మనిషి 1500 to 2000 క్యాలరీస్ తీసుకోవచ్చు పర్ డే. 3 times కలిపి కూడా మోర్ దాన్ 45 to 50 grams అమ్మాయిలు తీసుకోకూడదు ప్రోటీన్. అబ్బాయిలు అయితే అప్ టు 60 to 70 grams తీసుకోవచ్చు. ఇక ఫ్యాట్ అన్నారు, నేను 50 to 20 ml అని చెప్తాను. పోనీ యంగ్స్టర్స్ అయితే అప్ టు 25 ml కూడా తీసుకోవచ్చు. తప్పనిసరిగా ఆకుకూరలు కానీ బీన్స్ లాంటివి, అంటే క్లస్టర్ బీన్స్, బ్రాడ్ బీన్స్ లాంటివి కానీ ఉండాలి. వాటర్ ఖచ్చితంగా ఒక 12 glasses వాటర్ ఉండాలి. అంటే 5 అడుగుల నుంచి 5.5 అడుగులు ఉండే వాళ్ళ వరకు, 5.5 నుంచి 6 అడుగులు ఉండే వాళ్ళకి 4 liters వాటర్ సరిపోతుంది. హైట్ డిఫర్స్ అంతే కదా మరి, తప్పకుండా అన్నమాట. ఇది ఇకపోతే దీంట్లో ఫ్రూట్స్ ఉండాలి కనీసం ఈ ప్లేట్ లోనేనా మ్యామ్, లేకపోతే మీల్స్ తీసుకోవచ్చు, బిట్వీన్ మీల్స్ తీసుకోవచ్చు. సో అంత ఈజీ కాదమ్మా ఇలా చెప్పడము, అన్ని తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని కలర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మన ప్లేట్ లో ఉండాలి. రోజు కాదు, వారంలో. చాలా కలర్స్, రెయిన్బో కలర్స్ దొరుకుతాయి మనకు. ఈ రోజు గ్రీన్ చేసుకున్నారు, రేపు రెడ్, లేదా కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ రెడ్. ఎందుకంటే గ్రీన్ ప్రతి దాంట్లో ఉంటుంది, ఎక్కువ గ్రీన్ లో ఉంటాయి అన్నమాట. సో ఇలా ఎవరైతే మనకు పండే కూరగాయల్ని, పండ్లని, లోకల్ ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని తీసుకుంటారో, ప్రోటీన్స్ చక్కగా తీసుకుంటారో, అంతో ఇంతో డైట్లో నెయ్యి చేర్చుకుంటారో లేదా ఆయిల్స్ చేర్చుకుంటారో, వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా 8 hours స్లీప్ ఉండాలి, 6 to 8 hours స్లీప్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో బాగుండాలి. తినేది టేబుల్ దగ్గర కూర్చొని తినాలి, ఫుడ్ని చూస్తూ తినాలి, ఎంజాయ్ చేస్తూ తినాలి. ఫుడ్ కలర్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, చప్పగా ఉందా, ఉప్పగా ఉందా, చేదుగా ఉందా. మర్చిపోయాను చేదంటే, చేదు తప్పనిసరిగా వారంలో 1-2 రోజులు తినాలి. ఎందుకంటే డీటాక్సిఫికేషన్ కోసం. మీరెంత తిన్నా కానీ చేదు తిన్నారు అంటే డీటాక్సిఫై చేస్తుందా. కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. మెయిన్ కాన్స్టిపేషన్ ఉంటే మీ స్కిన్ లో గ్లో ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో 50 to 60% ప్రాబ్లం అదే. ఇది ప్రాబ్లం. డైట్ గురించి అయిపోయింది. ఇక చాలా మంది అడుగుతారు, ఏం అడుగుతారు కీర్తి, మనల్ని హోమ్ టిప్స్ చెప్పండి. హోమ్ రెమెడీస్ కావాలండి గ్లోయింగ్ స్కిన్ కి. ఒక చిన్న మసాజ్, కాచిన పాల మీద మీగడ తీసుకోండి, 1 స్పూన్. దాంట్లో చిటికెడు పసుపు, పాలైనా ప్యాకెట్, ఏ పాలైనా, కాచిన పాల మీగడ. కాచిన పాలలో నుంచి కూడా కొంచెం పక్కన పెడితే మీగడ వస్తుంది. 8% ఫ్యాట్ ఉంటది కదమ్మా దాంట్లో నుంచి. సో 2 చుక్కల నిమ్మరసం వేసుకోండి 1 స్పూన్ కి, చిటికెడు పసుపు. పసుపు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. నిమ్మరసం వేసుకొని మసాజ్ చేసుకోవాలమ్మా మార్నింగ్ టైం. ఫేస్ ఏది చేసినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అమ్మా, ఎందుకంటే ఇదొక కలర్ ఉండకూడదు కదా. సో మసాజ్ చేసుకొని ఒక 10-15 minutes వదిలేయాలి. ముఖ్యంగా అండర్ ఐ కూడా చేయాలి, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ ఉంటాయి చాలా మందికి. ఈ మేగడ ఏంటి అంటే మీకు లాట్ ఆఫ్ విటమిన్ ఈ ఉంటుంది. అంతేకాకుండా లూబ్రికెంట్ మా, ఇది హైడ్రేషన్ ఇస్తుంది, మీ స్కిన్ చాలా స్మూత్ గా చేస్తుంది, గ్లోయింగ్ గా చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వారానికి 1-2 సార్లు చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే రోజు చేసుకోవచ్చు. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే వారానికి 3-4 సార్లు చేసుకోవచ్చు. కానీ 10 to 15 minutes ఉంచుకోవాలి. తర్వాత సోప్ తో వాష్ చేసుకోవాలి. ఇది మసాజ్ మా, అంటే నరిష్మెంట్ ఇస్తున్నాం మనము. కొంతమంది క్లెన్సర్ అడుగుతారు, ఇది కూడా పాలతోనే చేసుకోవచ్చు. లేదా పాలలో, కాచిన పాలల్లో చల్లార్చి అలోవెరా జెల్ కలుపుకొని దూదిని ముంచి రుద్దుకోవచ్చు. జస్ట్ అంత సర్క్యులర్ మూమెంట్ లో అన్నమాట. ఒక 2-3 minutes ఉంచి క్లీన్ చేసుకోవచ్చు. ఇది క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. స్క్రబ్ అంటే మన సున్నిపిండి, ఓన్లీ సున్నిపిండి. సున్నిపిండిలో కొంచెం పాలు కలుపుకోవడం, ఇంకేం వేయకూడదు. లేకపోతే సోక్ చేసుకొని 2 minutes అయిన తర్వాత కొంచెం మృదువుగా రుద్దుకునేది సర్క్యులర్ మోషన్ లో రౌండ్ గా. కానీ ఇది వారానికి 2 సార్లే చేయాలి, రోజు చేయకూడదు. ఫేషియల్ లైన్స్ వస్తాయి, రింకిల్స్ వస్తాయి తొందరగా. ఇది చాలా మందికి తెలీదు. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ప్యాక్. ఇది చాలా మంది రోజు వేసుకుంటూ ఉంటారు. నేనేం చెప్తాను అంటే యంగ్ స్కిన్ ఉన్న వాళ్ళకి monthly twice చాలు ఈ ప్యాక్. monthly twice. మెచ్యూర్డ్ స్కిన్ అంటాం, అంటే 35 years దాటిన వాళ్ళు వీక్లీ వన్స్ వేసుకోవచ్చు. ఇదేంటి అంటే శనగపిండి 1 స్పూను, తర్వాత ముల్తానీ మిట్టి 1 స్పూన్ తీసుకొని, ఒక 4-5 drops తేనె వేసుకొని, ఒక 4 drops నిమ్మరసం వేసుకొని వాటర్తో కలుపుకోండి, లేదా టొమాటో గుజ్జుతో కలుపుకోండి. ప్యాక్ లాగా వేసుకొని ఒక 10 to 15 minutes అయిన తర్వాత దూరికే స్ప్లాష్ చేసుకొని వాటర్ని, దీన్ని కూడా
సర్క్యులర్ రౌండ్స్ లో ఇట్లా తిప్పుతూ తుడిచేయాలి, కడిగేయాలి. కడిగేయాలి. ఇదొకటి. కొంతమంది ఎగ్ ప్యాక్ అంటారు. ఎగ్ ప్యాక్ కూడా బాగుంటుందా, ఓకే. ఎల్లో కాకుండా ఓన్లీ వైట్ తీసుకొని అంతా అప్లై చేసి ఫేస్ కి పెట్టుకోవాలా? ఫేస్ కి ఓ, ఇది నేను పెట్టుకొని వినలేదు. అది చాలా పాపులర్ Is it? మా చిన్నప్పటి నుంచి ఉంది. ఓ, ఓకే. ప్రోటీన్ ప్యాక్ అంటారు అనమాట. సో మేము కాలేజ్ డేస్ లో కూడా వాడేవాళ్ళం ఓ, దాన్ని. ఇస్ ఇట్? Ah. I somehow missed it. Maybe because of smell I avoided. స్మెల్ రాదు, మీకు యోక్ స్మెల్ వస్తుంది, Ah, వైట్ white స్మెల్ రాదు రాదు కదా. సో దాన్ని అంతా అప్లై చేసుకొని 10 to 15 Only egg మినిట్స్ white. కానీ ఫేషియల్ మూమెంట్స్ ఉండకూడదు, కళ్ళకు పెట్టుకోకూడదు. ఫేషియల్ మూమెంట్ అట్లా మాట్లాడడం, ఇలా ఇలా నవ్వడం ఇలా చేయకూడదు. ఓకే. టైట్ అయిపోతుంది మాది. సో ఒక 10-15 మినిట్స్ డ్రై Meditate అయిపోయిన తర్వాత చేస్తున్నట్టు ప్రశాంతంగా గమ్మున కూర్చో. ప్రశాంతంగా కూర్చోవాలి, కడిగేసుకోవాలి. ఈ 2 ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. సో క్లెన్సర్, మిల్క్ తో క్లెన్సర్ Hmm. లేదా అలోవెరా జెల్ ప్లస్ మిల్క్. తర్వాత స్క్రబ్ వచ్చేసి సున్నిపిండి, మసాజ్ క్రీమ్ వచ్చేసి మీగడ, పాల మీద మీగడ. మీగడలో కొంచెం నిమ్మరసం వేసుకొని ఇష్టం ఉంటే ఒక పించ్ పసుపు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు మా. Yes. అది మంచి పసుపు దొరికితేనే వేసుకోవాలి. Hmm. ప్యాక్ ఇది కంప్లీట్ గా ఫేషియల్ చేసుకున్నట్టు కదా, కానీ దీనికి కొంచెం ఓపిక ఉండాలి Yes. అమ్మాయిలకి. Hmm. పెద్దవాళ్ళకు కూడా పనిచేస్తుంది మా. చాలా మంది మేము డబ్బులు పెట్టలేమంటారు, డబ్బులు ఉన్నా పెట్టరు, ఫేషియల్స్ చేయించుకోరు, ఫెసిలిటీ ఉండదు. Hmm. అలాంటి వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అంటే వితిన్ ఏ మంత్ వాళ్ళకి ఏం అంటూ అద్భుతాలు జరగవు, కానీ ఒక 2-3 months లో ఖచ్చితంగా వాళ్ళ స్కిన్ లో తేడా వస్తుందా. సూపర్. సో ఏదైనా డెడికేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉండాలి మా. ఊరికే కోరిక ఉంటే సరిపోదు, దాని వైపుగా ప్రయత్నం చేయాలి కదా. కోరిక అందరికీ ఉంటుంది, మనం ఒక అడుగు ముందుకేస్తే కదా దానికి చేరగలము. 100%. అది చెప్తానమ్మా. అలా ఉంటే, కానీ మనిషి అన్న వాళ్ళకి స్కిన్ గురించి ఇంట్రెస్ట్ ఉండాలి కీర్తి. ఎందుకంటే చర్మాన్ని మనం ఉండేటన్ని రోజులు చూసుకోవాలి. అద్దంలో చూసుకొని ఈ రోజు నేను బాగున్నా అంటే తెలియని ఉత్సాహం వస్తుంది. కరెక్ట్. ఏంటి నా స్కిన్ ఇలా అయిపోయింది అంటే దిగులేస్తుంది. ఉదయం లేచి ఎవరమైనా బ్రష్ చేసుకునేటప్పటి నుంచి అద్దంలో చూసుకోకుండా ఉంటామమ్మా. ఎవరికి వాళ్ళం మనది అందం, ఒకళ్ళతో పోల్చుకోవడం ఎందుకు, మనకు మనం గొప్ప. మన స్కిన్ కొంచెం ఫ్లాలెస్ అని చెప్పను, కొంచెం గ్లోయింగ్ ఉంది, రింకిల్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నాను ఆల్మోస్ట్ 60కి దగ్గరగా ఉన్నాను. ఒక రింకిల్ కూడా ఉండకూడదు అనుకుంటే ఎట్లా, ఉంటాయి కానీ దాంట్లో తక్కువ ఉన్నాయి అనుకోండి, సంతోషమే కదా. అలా అన్నమాట. సో దానికోసం ప్రయత్నించాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా చాలా. ఇంపార్టెంట్. వెరీ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.